చర్చించబోయే అంశాలు ధ్రువణము, ధ్రువణ భ్రమణత, లారెంట్ పోలారిమీటర్. ఫస్ట్ వన్, ధ్రువణము. కాంతి కంపనాలు ఒకే దిశకు పరిమితమై ఉండే దృగ్విషయంను ధ్రువణం అని అందుము. అనగా కాంతి కంపనాలు ఒకే దిశకు మాత్రమే పరిమితమై ఉండే దృగ్విషయంను ధ్రువణము అని అందుము. ఈ ధ్రువణమును కలిగించే పదార్థాలను ధ్రువణకారులు అందురు. ఉదాహరణ, క్వార్ట్జ్, కాల్సైట్ వంటి స్ఫటికాలు ధ్రువణకారులుగా పనిచేయును. ఈ ధ్రువణకారులు విశ్లేషణకారులుగా కూడా ఉపయోగపడతాయి. అనగా ధ్రువణకారులుగాను మరియు విశ్లేషణకారులుగాను రెండు రకాలుగా క్వార్ట్జ్, కాల్సైట్ వంటి స్ఫటికాలు ఉపయోగపడతాయి. వీటిని సమాంతరంగా అనగా మొదట చూపిన ఏ పటం విధంగా అమర్చినప్పుడు కాంతి మొత్తం బహిర్గతమవుతుంది. రెండవ చూపిన బి అనే పటం విధంగా లంబంగా ఉన్నప్పుడు కాంతి దీని నుండి బహిర్గతం కాదు. అనగా ధ్రువణకారి విశ్లేషణకారుల ధ్రువాక్షములు సమాంతరంగా ఉన్నప్పుడు విశ్లేషణకారి నుండి కాంతి పూర్తిగా బహిర్గతమవును. అనగా ఏ సందర్భం? ఇక్కడ మొదటిది, రెండవది అనగా ధ్రువణకారి విశ్లేషణకారి రెండు సమాంతరంగా ఉన్నప్పుడు పూర్తి కాంతి బహిర్గతమవుతుంది. రెండవ సందర్భం, ధ్రువణకారి విశ్లేషణకారులు ధ్రువాక్షములకు లంబంగా ఉన్నప్పుడు ఈ ధ్రువణకారులు విశ్లేషణకారులుగా కూడా ఉపయోగపడతాయి. అనగా క్వార్ట్జ్, కాల్సైట్ వంటి స్ఫటికాలు ధ్రువణకారులుగాను మరియు విశ్లేషణకారులుగాను ఉపయోగపడతాయి. వీటిని అనగా ధ్రువణకారిని మరియు విశ్లేషణకారిని సమాంతరంగా అమర్చినప్పుడు అనగా పటం ఏలో చూపిన విధంగా అమర్చినప్పుడు కాంతి పూర్తిగా బహిర్గతమవుతుంది. రెండవ సందర్భం, ధ్రువణకారు విశ్లేషణకారుల ధ్రువాక్షానికి లంబంగా ఉన్నప్పుడు ఒకదానికి ఒకటి లంబంగా ఉన్నప్పుడు కాంతి బహిర్గతం కాదు. అనగా ధ్రువణకారి విశ్లేషణకారుల ధ్రువాక్షములు సమాంతరంగా ఉన్నప్పుడు విశ్లేషణకారి నుండి కాంతి పూర్తిగా బహిర్గతమవును. అనగా మొదట చూపిన ఏ సందర్భం. రెండవ సందర్భం, ధ్రువణకారి విశ్లేషణకారుల ధ్రువాక్షములు లంబంగా ఉన్నప్పుడు విశ్లేషణకారి నుండి ఏ విధమైన కాంతి బహిర్గతం కాదు. అనగా రెండవ సందర్భంలో ఎలాంటి కాంతి బహిర్గతం కాదు. ధ్రువిత కాంతిని కాంతి కంపనాలు ఒకే తలానికి పరిమితమై ఉంటే ఆ కాంతిని ఏకతల ధ్రువిత కాంతి అందుము. వన్స్ అగైన్, ధ్రువిత కాంతిని కాంతి కంపనాలు ఒకే తలానికి పరిమితమై ఉంటే ఆ కాంతిని ఏకతల ధ్రువిత కాంతి అందుము. ఈ ఏకతల ధ్రువిత కాంతిని క్వార్ట్జ్ వంటి కొన్ని స్ఫటికాలు లేదా చక్కెర వంటి జల ద్రావణాలు లేదా టర్పటైన్ వంటి కొన్ని ద్రావణాల గుండా ఏకతల ధ్రువిత కాంతిని పంపినప్పుడు దాని ధ్రువణతలం భ్రమణం చెందును. కాంతి కంపన దిశలోని ఈ భ్రమణమును అనగా కొంత కోణంతో తిరిగి ప్రయాణించడాన్ని ధ్రువణతల భ్రమణం అందుము. ఇక్కడ కాంతి ధ్రువిత స్థితిలో మార్పు రాదు, కానీ కంపన దిశలో మాత్రం మార్పు వచ్చును. ఈ దృగ్విషయంనే ధ్రువణ భ్రమణత అని కూడా అందుము. ఈ ధర్మాన్ని చూపే పదార్థాలను ధ్రువణ భ్రామకాలు అని అందుము. అనగా మొదట పదార్థంలోకి ప్రవేశించినప్పుడు దాని యొక్క కంపనతలం ఈ విధంగా ఉండి బయటికి వచ్చేటప్పుడు దాని కంపనతలం మారుతూ వస్తుంది. దీనిని ధ్రువణ భ్రమణత అంటాం. అనగా సోర్స్ నుండి ఒక కిరణం బయలుదేరినప్పుడు, జనకం నుండి బయలుదేరినప్పుడు దాని యొక్క కంపనతలం ఉన్న కంపనతలం యొక్క కోణం అనేది బయటకి వచ్చేటప్పుడు కొంత భ్రమణం చెందుతుంది. దీనినే
ధ్రువణ భ్రమణత అందుము. ధ్రువణ భ్రమణ కోణం ఆధారపడు అంశాలు. ధ్రువణ భ్రామకాలలో కాంతి ప్రయాణం చేసే దూరం మొదటిది, రెండవది కాంతి యొక్క తరంగదైర్ఘ్యం, మూడవది ఆ పదార్థ గాఢత, నాలుగవది ఉష్ణోగ్రత మీద ఈ ధ్రువణ భ్రమణ కోణం ఆధారపడును. పైన ఉన్న ఈ రాశుల మధ్య గల సంబంధాన్ని బయాట్ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా కనుగొన్నాడు. ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత తరంగదైర్ఘ్యం గల కాంతిని ఉపయోగించినప్పుడు ధ్రువణ భ్రమణ కోణం పదార్థంలోని కాంతి ప్రయాణం చేయు దూరం ఎల్నకు అనులోమానుపాతంలో ఉంటుంది, అనగా టీటా ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్. రెండవది, ద్రావణంలోని ద్రావణి గాఢత సికి అనులోమానుపాతంలో ఉంటుంది కోణం అనేది, అనగా టీటా ఈజ్ ప్రపోర్షనల్ టు సి. పై రెండిటి ఆధారంగా టీటా ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ అండ్ సి. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ను ఎస్ను కనుక నేను ప్రతిక్షేపించినప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎల్ ఇంటూ సి. ఇక్కడ ఎస్ అనున్నది ఒక స్థిరాంకం. దీనిని విశిష్ట భ్రమణ సామర్థ్యం అని అందము. ఇది పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. విశిష్ట భ్రమణ సామర్థ్యం ఎస్ ఈక్వల్ టు 10 ఇంటూ టీటా బై ఎల్సి. సాధారణంగా ఎల్ అనున్నది డెసిమీటర్లో తెలుపుదురు. పై సమీకరణంలో ఎల్ ఈక్వల్ టు 1 మరియు సి ఈక్వల్ టు 1 అయితే ఎస్ ఈక్వల్ టు టీటా అగును, అనగా ఏకాంక గాఢత గల ద్రావణంలో ఏకతల ధ్రువిత కాంతి 1 డెసిమీటర్ దూరం ప్రయాణించినప్పుడు దాని ధ్రువణ తలంలో కలుగు భ్రమణ కోణంను విశిష్ట భ్రమణ సామర్థ్యం అని అందుము. పై సమీకరణంలో టీటా విలువను డిగ్రీలలో, దూరంను సెంటీమీటర్లోను, గాఢతను గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లోను సూచించెదరు. ఈ భ్రామకాలు రెండు రకాలు. మొదటిది ధన భ్రామకాలు, రెండవది రుణ భ్రామకాలు. ధన భ్రామకాలు కాంతి ప్రయాణించే దిశకు ఎదురుగా నిలబడి చూస్తే ధ్రువణతల భ్రమణం సవ్య దిశలో ఉన్న పదార్థాలను ధన భ్రామకాలు అని అందురు. ఉదాహరణ చక్కెర మరియు డెక్స్ట్రక్ట్ వంటి ధన భ్రామకాలు. రెండవది రుణ భ్రామకాలు. కాంతి ప్రయాణించే దిశకు ఎదురుగా నిలబడి చూస్తే ధ్రువణతల భ్రమణం అపసవ్య దిశలో ఉన్న పదార్థాలను రుణ భ్రామకాలు అందురు. ఉదాహరణ పండ్ల చక్కెర అనునది రుణ భ్రామకం. క్వార్ట్జ్ నందు కొన్ని ధన భ్రామకాలు, మరికొన్ని రుణ భ్రామకాలు కలవు. అందువల్ల వీటిని పూర్తిగా ధన భ్రామకాలు, రుణ భ్రామకాలు అని చెప్పలేము. లారెంట్ పొలారిమీటర్ ద్రావణాల యొక్క విశిష్ట భ్రమణ సామర్థ్యంను కనుగొనుటకు లారెంట్ అను శాస్త్రవేత్త అర్ధఛాయ పొలారిమీటర్ను నిర్మించింది. ఇది ఎస్ వాల్యూను కనుగొనడానికి నిర్మించాడు. దీని సహాయంతో ధ్రువణ తల భ్రమణాన్ని కనుగొని దాని నుండి విశిష్ట భ్రమణ సామర్థ్యంను నిర్ణయించను. పొలారిమీటర్ నిర్మాణము. మొదట ఎస్ అనునది కాంతి జనకము, ఎల్ అనునది కుంభాకార కటకము, N1, N2 నికాల్ పట్టకాలు అనగా N1 అండ్ N2, T అనునది పదార్థం కలిగిన అనగా చక్కెర ద్రావణము లేదా ఏదైనా పదార్థం కలిగిన గొట్టం. ఇక్కడ కాంతి జనకం నుండి వచ్చిన కాంతి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకృతమై N1 నుండి G ద్వారా T ద్వారా ప్రయాణం చేసి N2 నుండి దూరదర్శిని చేరుతుంది. అనగా మొదట కాంతి అనునది
అధ్రువిత కాంతిగా ఉండి తరువాత ఒక నికాల్ పట్టకం ద్వారా ధృవిత కాంతిగా మారి ఏదైనా గాజు గొట్టంలోని పదార్థం ద్వారా ప్రయాణం చేసి రెండవ అనలైజర్ అంటే విశ్లేషణకారి ద్వారా ప్రయాణం చేసి దూరదర్శిని చేరుతుంది. అర్ధఛాయ విశ్లేషణ. పటంలో చూపినట్టుగా 1, 2, 3 అనగా ఏకరీతి తీవ్రత, పార్శ్వ తీవ్రత, రెండవది కూడా పార్శ్వ తీవ్రత. ఈ తీవ్రత విశ్లేషణ ఆధారంగా మనము విశిష్ట భ్రమణ సామర్థ్యంను కనుగొనవచ్చును. మన ప్రయోగశాల నందు పొలారిమీటర్ ఈ విధంగా ఉంటుంది. దాని లోపల ఉండే నాళికలు ఈ విధంగా ఉంటాయి. వీటిలో మనం చక్కెర ద్రావణాన్ని ఉపయోగించి మనం ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ప్రయోగంను వివిధ గాఢతల ద్వారా ద్రావణాలతో చేసి ప్రతిసారి భ్రమణ కోణం విలువను నిర్ణయించవలను. అనగా తీవ్రతకు మరియు కోణానికి మనం గ్రాఫ్ గీసి వివిధ గాఢతల వద్ద విలువలను నిర్ణయించవలను. గాఢతల విలువలను ఒక అక్షం పైన, భ్రమణ కోణం విలువను ఇంకొక అక్షం పైన తీసుకొని గ్రాఫ్ గీస్తే మూల బిందువు గుండా పోయే సరళ రేఖ ఏర్పడును. ఈ సరళ రేఖ యొక్క వాలు θ/c అనునది స్థిరాంకం అగును. ఈ విలువ S tan θ/LC అను సమీకరణం నందు ప్రతిక్షేపించడం ద్వారా ఇచ్చిన ద్రావణం యొక్క విశిష్ట భ్రమణ సామర్థ్యంను కనుగొనవచ్చును. వీక్షించినందుకు ధన్యవాదాలు.